క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రియ ఐక్య క్రైస్తవ సహవాసం కుమారులు కుమార్తెలకు కుటుంబానికి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నామండి. మరి యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మరి ప్రభు చిత్తమును బట్టి నిన్న ఉదయం మనము దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగో, దానియేలు కూడా ఇవి ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు. వాళ్ళు ఏంటంటే బబులోను చెరకు కొనిపోబడినప్పుడు వాళ్ళందరూ కూడా నెబుకద్నెజరు రాజు వాళ్ళందరినీ కూడా మరి మంచి యవనులు, సౌందర్యం కలిగినటువంటి వారిని మరి వారికి ఒక్క రాజవంశంలో ఉంటానని చెప్పేసి నెబుకద్నెజరు రాజు యొక్క ఆస్థానంలో ఉంటానని చెప్పేసి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారిని కోరుకున్నాడు రాజు. ఆ క్వాలిఫికేషన్తో మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మనము ధ్యానం చేసుకుందామని చెప్పేసి మరి నిన్న మీకు ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేసాము. అలాగే మరి యొక్క ఈ సాయంత్రం ఉపవాస కూడిక మరి మే 4వ తారీఖు మరి కొద్ది నిమిషాలు మరి దీని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ యొక్క 7 క్యారెక్టర్లో ఒక 2 క్యారెక్టర్లు మనం ధ్యానం చేసుకుందాం. సరే, మొట్టమొదటిగా చూసినట్టయితే యోధా రాజుకు యెహోయాకీము కాలంలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా అంటాడు. ఇక్కడ చూసారండి. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో కూడా మనం చెప్పుకున్నాము నిన్న. మరి యొక్క బబులోను రాజు నెబుకద్నెజరు ఏంటంటే యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున, యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున 2వ అధ్యాయానికి వెళ్ళినట్టు మనకి మొట్టమొదటి వచనంలో చూసినట్లయితే నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం కలలు కనెను అంటాడు. ఇక్కడ చూసినట్టు ఇక్కడ అంటే నెబుకద్నెజరు కంటే కూడా 1 సంవత్సరం ముందుగానే రాజరికానికి వచ్చినటువంటి వాడు యెహోయాకీము. అందుకని చెప్పేసి ఇక్కడ 3వ సంవత్సరం ఏలుబడిలో, ఇక్కడ 2వ సంవత్సరం ఏలుబడిలో మనం చూపిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉండేది. చూసినట్టు ఇక్కడికి ఈ నెబుకద్నెజరు రాజుకి ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాడు కావాలంటే ఇక్కడ 4వ వచనంలో చూసినట్టయితే 3వ వచనంలో రాజు అష్బేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పింపుము అని ఉన్నాయి. ఇక్కడ ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే రాజవంశములో ముఖ్యులైనటువంటి వారు, లోపము లేని సౌందర్యం కలిగినటువంటి వారు, సకల విద్యలతో ప్రావీణ్యత కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, తత్వజ్ఞానము కలిగినటువంటి వారు. మళ్ళీ తర్వాత ఏంటంటే రాజనగరందు నిలువదగినటువంటి వారు 6. 7 ఏంటంటే కల్దీయుల భాషను నేర్చుకునేటువంటి వారు అయి ఉండాలి. 7 క్వాలిటీస్ కూడా ఏంటంటే రాజు అడుగుతూ ఉన్నటువంటి వారు. చూడండి, ఒక ఈ లోక సంబంధమైనటువంటి రాజు ఒక వ్యక్తిలో ఉండవలసినటువంటి 7 క్వాలిటీస్ కూడా అడుగుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో కూడా చూసినట్టు మనకేంటంటే అక్కడ కూడా ఆ యొక్క అహష్వేరోషు రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు రాణి అనేటువంటి వస్తీ కూడా ఉంటుంది కదా. అక్కడ విందు ఏర్పాటు చేసి తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించెను. ఆ పారసీక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులు గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిలో ఉండగా అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము. మరి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో. అలాగే రాజు యొక్క సన్నిధిలో ఉండాలంటే ఎలాంటి వాడు ఉండాలంటే చాలా విద్యావంతుల జ్ఞానం కలిగినటువంటి వారు ఉండారు, పరాక్రమశాలు ఉన్నటువంటి అంటే ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ కలిగినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు, ఒక స్టేటస్ సింబల్ కలిగినటువంటి వారు. ఇట్లంతా కూడా చూడండి, మనం ఎలా ఉండేసి ఒక మురికి బట్టలతోనూ ఏంటి మాసిపోయినట్టు దుస్తులు వేసుకొని మనం రాజు సన్నిధికి కానీ ఎవరికి రాణిస్తారు, లోనికి రాణిస్తారా? గేట్లోనికి ఆ బట్టలు రానివ్వరు, అసలు ఎవరిని కూడా ఎంట్రీ ఇవ్వరు అన్నమాట. అసలు పర్మిషన్ కూడా ఎవరు కలుసుకుంటాకని చెప్పి. అలాగా ఈ లోక సంబంధం రాజుకి ఇన్ని క్వాలిటీస్ కావాలంటే పరలోక రాజులకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దేవునికి మరి ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వారు, రక్షణ పొందుకున్నటువంటి వారు, మారు మనసు పొందుకున్నటువంటి వారు,
మరి దేవునికి విధేయ లేనటువంటి వారుగా ఉండేటువంటి వారు, కళంకము లేనటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా దేవునికి కావాల్సినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటాం. మనం ఇక్కడ చూసినట్టు మనం ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం పరిశీలించుకున్నాం. నిన్న మనం చదువుకున్నటువంటి వారుగా ఉన్నాం. మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ యొక్క 3-4 వచనాల్లో, దానియేలు గ్రంథం 3-4 వచనాల్లోనే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఏం చెప్తా ఉంటాడు. ఇక్కడ మరొకసారి క్వాలిటీ చదువుకుందాం మనము. రాజు అష్బెనషు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలు రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరు నందు నిలువదగిన బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని చెప్పేసి ఎవరికి ఇస్తారు? ఇక్కడ అష్బెనాతుకి చెప్తూ ఉన్నటువంటి ఒక నపుంసకుల అధిపతి అన్నమాట. అంటే ఒక నపుంసక పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది కూడా నపుంసకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మరి ఆత్మీయ నపుంసకులు కాదు, శారీరక నపుంసకులు కాదు, కానీ వీళ్ళందరూ తను తాను ఒక నపుంసకులుగా మరి సృష్టించుకున్నటువంటి వారుగా ఉన్నారు. నపుంసకులు అంటే దైవజనునికి సాదృశ్యంగా ఉన్నటువంటిదిగా ఉంది. మత్తయి సువార్త 29వ అధ్యాయం చూసినట్లయితే, మన 21వ అధ్యాయం చూసినట్లయితే 1వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనకి 29వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. మొదటిగా వారు అనేకులు, కడపటి వారు మొదటి వారగుదురు అని చెప్పి దీని యొక్క వాక్యము సరే. అంటే ఏంటంటే నపుంసకుడు అంటే ఏంటంటే సమస్తమును కూడా విడిచిపెట్టినటువంటి వాడు, దేవుని కొరకు తను నపుంసకుడిగా చేసినటువంటి వాడి సమస్తం విడిచి నాకు ఎవరు లేరయ్యా, నేను ఒక సమాజంలో ఈ సమాజంలో చెందినటువంటి వాడిని కాదు నేనని చెప్పేసి తనంతట తానే దేవుని సమర్పించుకున్నటువంటి వారు, ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి వారుగా ఉన్నారనమాట. అలాగే చూసినట్లయితే ఒక దైవజనులు ఎలా ఉండాలో చూసినట్లయితే అక్కడ రెండోది ఏంటంటే ఇక్కడ చూసినట్టు రాజవంశంలో జన్మించినటువంటి మొట్టమొదటి రాజవంశంలో జన్మించినటువంటి వారు అంటారు. రాజవంశంలో జన్మించినటువంటి వారంటే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఎప్పుడైతే యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చబడిందో, ఇశ్రాయేలు అంటే రాజకుమారులు అని అర్థం అన్నమాట. దేవుని యొక్క స్వాస్థ్యం అని అర్థం అంటాం. దేవునికి సంబంధించినటువంటి ప్రజలు అనమాట. మన రాజులకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డలుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏంటంటే రాజకుమారులుగా ఉండేటువంటి వారుగా మనము ఉంటాం అన్నమాట. అలాగే మరి ఇక్కడ మనం ఈ యొక్క రాజకుమారుడు దానియేలు వీళ్ళందరూ కూడా తన స్నేహితులు కూడా ఏంటంటే యూదా ప్రజలు కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలై ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే రాజకుమారులే, వాళ్ళందరూ కూడా రాజకుమారులు. ఇశ్రాయేలు రాజకు వంశంలో అంటాడు. ఇశ్రాయేలు రాజవంశం అనేది దేవుని బిడ్డల గురించి సూచిస్తూ ఉన్నటువంటిదిగా ఉందన్నమాట. ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన ఉంటాడు. ఇక్కడ ముఖ్యులైనటువంటి వారు, ముఖ్యులైనటువంటి ఎవరు డిసైడ్ చేస్తారు వాళ్ళు అంటే ఏంటంటే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు నేర్పరితనం కలిగినటువంటి వారు, అన్ని విషయాల్లో కూడా రాజుకు లోబడి ఉండేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ముఖ్యులైనటువంటి వారు అన్నమాట. చూడండి, ఒక రాజుకి కానీ, ఒక ఆఫీసర్కి కానీ, ఒక మరి ఎవరికైనా ఒక అధికారికి కానీ ఎవరికైనా సరే ఏంటంటే ఇంటర్నల్ మరి డిసైపుల్స్ ఉంటారు, మరి ఎంప్లాయీస్ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే అధికారి చెప్పినట్టు మాటని ఎక్కడ కూడా లీక్ చేయకోకుండా, బయటకు పెట్టుకోకుండా జాగ్రత్తగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఉత్తర్వులు పాస్ చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు, రాసేటువంటి లేఖరిగా ఉండేటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అలాంటి వారిని ఎప్పుడు కూడా అధికారులు కోరుకుంటారు, రాజు కోరుకుంటాడు, దేవుడు కూడా అలాంటి వాడిని కోరుకున్నటువంటి వాడిగా ఉన్నాడు అనమాట. అలాగా మనం ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అలాంటి రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును కలిగినటువంటి వారిని కోరుకుంటూ ఉన్నటువంటి వాడు ఎవరండి? నెబుకద్నెజర్ రాజు అనమాట. అలాగే 127 సంస్థానంలో ఉన్నటువంటి ఎస్తేరు మరి ఉంది కదా, ఎవరిని కోరుకున్నారు? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కలిగినటువంటి మంచి ఎలాంటి ఎవరికి స్త్రీలను ఎవరిని కోరుకున్నాడు? ఏ లోపము లేనటువంటి వారు అనమాట. 127 సంవత్సరాలను అశ్వరోజాయను
ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేస్తుండగా తన తన ఏలుబడిలో ఏమవుతుందంట, విందు చేసినప్పుడు తన భార్య వస్తి ఏం చేస్తుందంటే, రాణి ఏం చేస్తుందండి, రాజు యొక్క మాట తిరస్కరించినప్పుడు రాజు చాలా అక్కడ మరి పరాక్రమశాలు ఉన్నారు, మరి అక్కడ అధిపతులు ఉన్నారు, ఘనులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ ముందు కూడా ఏంటి, రాజుని కించపరిచినట్టుగా ఉంది, అవమానపరిచినటువంటిగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే అంటే ఏంటంటే వస్తి అంటేనే గర్వం అని అర్థం అనమాట. వస్తి అంటే గర్వము అని అర్థం. కాబట్టి ఈ యొక్క వస్తి, రాణి అనేటువంటి వస్తి ఏం చేస్తుంది, ఇక్కడ ఆ గర్వంతో ఏం చేసిందంటే రాజు యొక్క మాటను తృణీకరించినటువంటిదిగా ఉంది. కాబట్టి ఆ వస్తి రాణిగా తొలగించి 127 సంస్థానంలో కూడా నేను అనుకుంటాను మన భారతదేశం, హిందూ దేశం నుండి కూడా అక్కడ కొందరు వెళ్ళినటువంటి వాళ్ళుగా ఉన్నారు. చూడండి, మనం చూస్తుంటే లోకసభను చూస్తూ ఉంటాం కదా మనం. మరి మిస్ యూనివర్స్ అన్నారు అనుకోండి, ఎంతో మంది కూడా మరి సంవత్సరం అంతా కూడా మరి ఆ యొక్క సౌందర్యాన్ని వాళ్ళు ఏంటంటే చేసుకొని అనేకమైనటువంటి వాటిని, సుగంధ ద్రవ్యాలని, వీటిని వాడి వారి యొక్క దానిలో గెలవాలని చెప్పేసి, మిస్ యూనివర్స్ కిరీటం పొందుకోవాలని చెప్పేసి ఎంతో ప్రాకులాడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఎస్తేర్ అయితే ఏమీ కోరినటువంటిది కాదు. హేగే ఇచ్చినటువంటి ఒక దైవజనుడు ఏ విధంగా నడిపించాడో ఆ విధంగా నడిచినటువంటిదిగా ఉంది. అందుకని చెప్పేసి ఆవిడ ఏమీ కూడా కోరినటువంటిది కాదు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించానని చెప్పేసి 17వ అధ్యాయం 17వ వచనంలో మనకి, 2వ అధ్యాయం 17వ వచనంలో మనకి తేటతెల్లమవుతూ ఉంటుంది. కాబట్టి కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందాను. ఎస్తేరును ప్రేమించాడు. ఎస్తేరు దయాదాక్షిణ్యములు రాజు పొందుకున్నటువంటిదిగా ఉన్నటువంటి తర్వాత అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. ఎప్పుడైతే దానికి రాజుకి ఇష్టమైనటువంటి మరి సౌందర్యం ఉంటుందో, ఇష్టమైనటువంటి మరి ఇష్టం కలుగుతుందో, అప్పుడు వారికి రాజు యొక్క కిరీటము బహుకరించబడినటువంటిదిగా ఉంది. నిజమే ప్రియ సంగమ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఉన్నాం. మనం అంతా కూడా మనకి ఏంటంటే దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి వారుగా ఉండాలి. దీని యొక్క మాటకు లోబడేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానం ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి వారుగా, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడ్డని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. ఇక్కడ చూసినట్టు మనకి ఏంటంటే మరి 7 అర్హతల్లో కూడా మనం ఏంటంటే మొట్టమొదటిగా ఏ లోపము లేక నిర్దోషమైనటువంటి వారికి ఏ లోపమును లేక సౌందర్యవంతులుగా ఉన్నటువంటి వారుగా ఉండాలి. రాజవంశంలో ఉన్నటువంటి వారు, తర్వాత ఏ లోపము లేక సౌందర్యముగా ఉన్నటువంటి వారుగా వాళ్ళు ఉండాలి. మరి చూడండి, ఎవరిని చూసినట్లయితే మరి రాజవంశం నుండే తీసుకెళ్ళినటువంటి వారు వీళ్ళ లోపం ఉందో లేదో కనుక్కుంటాక ఏం చెప్పారంటే, అష్బేనజు అనేటువంటి నపూసకుడు, అంటే ఒక యాజకునికి అప్పగించినటువంటి వారుగా ఉన్న నబుకద్నెజరు చెప్పి, అయ్యా వీళ్ళకి కావాల్సినటువంటి కూడా మీరు ఇవ్వండి. వాళ్ళు ఏంటంటే 3 సంవత్సరములు కూడా వాళ్ళని మీరు తయారు చేసి వాళ్ళని పరీక్షించి మీరు నా సన్నిధికి తీసుకొని రండి అని చెప్పేసి అంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాగే మనం ఏంటంటే దేవుని యొక్క దర్శనం పొందుకున్నాం, దేవుని యొక్క రక్షణ పొందుకున్నాం. మనం ఎలా అంటే దేవుని సన్నిధికి వెళ్ళే వరకు కూడా, ఈ లోకమును విడిచి పరమకారాను చేరే వరకు కూడా ఏంటంటే దేవునికి మన యొక్క సన్నిధిలో ఉండాలంటే, ఆనాడు దేవునితో కలిసి కూర్చోవాలి, ప్రభుత్వం కలిసి కూర్చోవాలంటే, 24 మంది పెద్దలతో కలిసి కూర్చోవాలంటే మనం ఏంటంటే మన రక్షణ మనం కాపాడుకునేటువంటి వారికి మనము ఉండాలన్నమాట. అలాగా మనం కాపాడుకున్నట్లయితే మనం నిర్దోషములుగా ఉంటాం అన్నమాట. ఏ దోషము లేనటువంటి వారుగా మనము ఉంటాం. మనం అలా అంటే నిర్దోషం అంటే ఏ పాపం తెలియనటువంటి వారు, ఏ మల్యము లేనటువంటి వారు, అపవిత్రమైన జనులలో ఈ లోక మర్యాద కార్యములను బట్టి పట్టబడిన వారై ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి ఎలా ఉన్నారు, వాళ్ళు నిర్దోషమైనటువంటి వారుగా ఉన్నారు. ఈ విధంగా చూసినట్టుగా మనకి మరి ఇశ్రాయేలు ప్రజలు మరి దేవునికి పాత నిబంధన కాలంలో ఏంటంటే నిర్దోషమైనటువంటి కోడెను దేవునికి బలిగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు అన్నమాట. వాళ్ళు పరిశుద్ధమైనటువంటి బలిని ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. నిర్దోషమైనటువంటి దందులో కూడా ఏంటంటే మగవాటిని ఇచ్చేటువంటి వారు, బలిగా మగవాటిని ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. మగ అంటే ఏంటంటే బలమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవునికి ఏంటంటే మనకు కలిగిన సమస్తము కూడా బలమైనటువంటి వాటిని, ప్రథమ ఫలాలను, ప్రథమంగా పుట్టినటువంటి వారిని దేవుని కొరకు అప్పగించేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. అందుకే అలాగే చూసినట్టు ఇక్కడ మనకి మరి ఒక అహరోను కుమారులు ఉన్నారు.
వాళ్ళ యాజకత్వానికి దేవుడు ఎవరిని కోరుకున్నాడు తెలుసండి మీకు? లేవియా కాండంలో చూసినట్లయితే, లేవియా కాండంలో అహరోను కుమారులను మరి మనకు యాజక ప్రతిష్ఠించమని చెప్పినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు రాస్తూ ఉంటాడు అక్కడ. దేవుడు వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చెప్తా ఉంటాడు అక్కడ. ఇక్కడ చూసినట్టు 21 అధ్యాయంలో, లేవియా కాండము 21 అధ్యాయములో మనం చూసినట్టు ఇక్కడ 19వ అధ్యాయం ఇంకా 16వ అధ్యాయంలో చూసినట్టు మనం, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం మీదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఇటంటే ఏమిటండి? అహరోను యొక్క యాజకుడు అహరోను ఉన్నాడు. యాజకుడిగా లేవీ గోత్రం నుండి అహరోను మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి వాడు, అహరోనుతో చెప్తూ ఉన్నటువంటి వాడు. నీవు మూషతో చెప్తున్నాడు, నీవు అహరోనుతో చెప్పాయా, నువ్వు వాడి సంతతి నుండి నువ్వు మళ్ళీ యాజకులను ప్రతిష్ఠించు. వాడు ఎలా ఉండాలంటే, కళంకం మీద కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అర్పించడమే కాదు, అసలు సమీపింపకూడదు. రెండవదిగా చూసినట్లయితే, ఏలయనగా ఎవరి యందు కళంకం ఉండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, మృక్కిడివాడే గాని, విపరీతమైన అవయము గలవాడే గాని, కాలైనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. చూసారండి ఎన్ని క్యారెక్టర్స్ పెట్టాడు ఇక్కడ. చూసారండి ఎన్ని కండిషన్స్ పెట్టాడు దేవుడు మనకి. ఒక యాజకుడుగా ఉండాలంటే ఇవన్నీ కూడా ఏ లోపము లేనటువంటి సౌందర్యమైనటువంటి వాడు దేవునికి కావలసినటువంటి వారుగా ఉండాలి. గూనివాడు పనికిరాడంట, గుడ్డివాడు పనికిరాడంట, ముక్కిడివాడు పనికిరాడంట. అంటే ముక్కుతో మాట్లాడతారు, మాట అర్థం కాకుండా ముక్కుతో, అలాంటి వాడు పనికిరాడు. ఆ తర్వాత ఏంటంటే ఈవెన్ గజ్జున్నాడు కూడా పనికిరాడంట. దేవుని స్తోత్రం. గజ్జి ఉన్నటువంటి వాడు అంటే ఏంటంటే తన దేహాన్ని తానే శుభ్రం చేసుకునేటువంటి వాడు తన హృదయాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకుంటాడు, ఎలా విధంగా పరిశుద్ధంగా జీవించగలడని చెప్పేసి దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఇలాంటి వాడిని దేవుడు కోరుకోవట్లేదు అనమాట. అలాగే నెబుకద్నెజరు రాజు కూడా ఏంటంటే ఈ యొక్క లోపము లేనటువంటి వారిని, నిర్దోషమైనటువంటి వారిని కోరుకుంటూ ఉన్నవాడు మరి నెబుకద్నెజరు రాజ సన్నిధిలో ఉంటారు అని చెప్పేసి, రాజమందిరంలో ఉంటారు అని చెప్పేసి. ఎఫ్సీలకు రాసిన పత్రిక చూసినట్లయితే మనకి మొదటి అధ్యాయంలోనే 4:5-6 వచనములో, ఎట్లనగా మన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్న దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడంటే యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, చూడండి, దేవుని ప్రజలుగా స్వీకరించుటకై, కుమారులుగా కుమార్తెలుగా రక్షణ పొందినటువంటి వారుగా, మారు మనసు పొంది రక్షణ పొందుకున్నటువంటి వారుగా, దేవునికి ఇష్టలుగా ఉంటారని చెప్పేసి ఎప్పుడంటే మనల్ని ముందుగానే తన కోసము నిర్ణయించుకున్నటువంటి వాడుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క వాక్యం వింటున్న నీవు నిన్ను నన్ను కూడినట్టు దేవుడు మనం ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడే దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు, పిండమునై ఉండగానే మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. తమ్ముడా, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నావా లేక సైతానికి ఇష్టలుగా జీవిస్తున్నావు? ఒక్కసారి మన హృదయాల్లో మనము పరీక్షించుకునేటువంటి వారిగా ఉండాలి. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఏ తప్పులో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఈ యొక్క రాత్రికాల సభలో నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకునేటువంటి వాడిగా ఉండాలన్నమాట. ఏ లోపము లేనటువంటి వాడిగా ఉండేటువంటి 5వ వచనంలో 5వ అధ్యాయంలో ఎఫ్సీలు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయంలో చూసినట్లయితే మరి 25, 26, 27లో
పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని స్తోత్రం కలుగును గాక. సంగమా, ఈ రాత్రి కాల సమయంలో దీని యొక్క వాకులు ఇస్తున్నట్లు చెప్తున్నాడు మనకి. ఎలాంటి వాడంట, ఎలా చెప్తున్నాడండి, అది ఎలా ఉంటాడండి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. సంఘాన్ని పరిశుద్ధపరచాలి. సంఘం ఏంటంటే అపవిత్రంగా ఉండకూడదు. ఒక విశ్వాసి అపవిత్రంగా ఉన్నాడంటే సంఘము అపవిత్రంగా ఉన్నట్టే. కాబట్టి ఉదక స్నానం అంటే ఏంటంటే వాక్యము ద్వారా మనం ఏంటంటే మన హృదయాలు మనం కడుక్కునేటువంటి వారుగా ఉన్నాం, శుద్ధీకరించుకునేటువంటి వారుగా మనము ఉండాలి. దేవుని ఎంత ఒక రాజు ఎంత ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఇంత క్యారెక్టర్ ఇంత మంచి గుణం ఉన్నటువంటి కోరుకుంటే మన దేవుడు మరి ఇంకెంతగా ఉన్నాడు చూసారండి. తను తాను మన కొరకు తను తాను ముందుగానే అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రభువును చూసి మనము ముందుకెళ్ళేటువంటి వారుగా ఉండాలి. ప్రభువును చూసి జీవించేటువంటి వారుగా ఉన్నారు, ప్రభువులో జీవించేటువంటి వారుగా ఉన్నారు అనే మార్గంలో మనము నడిచేటువంటి వారుగా మనము ఉండాలి. కాబట్టి మరి దానియేలు ఏంటంటే బబులోనుకు తీసుకొని రాబడినప్పుడు అది చాలా యవనగా ఉన్నటువంటి వాడు, యవనస్తుడు. ఎంత యవనస్తుడు అంటే 13 నుండి 19 సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి వాడు. మరి చూడండి, ఈనాడు చూసినట్టు ఎంతో మంది యవన బిడ్డలు ఎంతో మంది కూడా ఏంటి చేస్తున్నారంటే మరి తల్లిదండ్రులు చర్చ కోసం అంటే, మరి ప్రార్థన కోసం అంటే, ఆరాధన కోసం అంటే యవన బిడ్డలు ఎక్కడో తిరుగుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. లోక సంబంధం అన్ని పెట్టుకొని వాళ్ళు తను చెడిపోతూ ఉన్నటువంటి లోకం చెడిపోతూ ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి యవన బిడ్డలు ఎప్పుడు కూడా జీవం యొక్క మందిరానికి రావాలి. ఒక దానియేలు వలె, ఒక షడ్రకు మెషకు అభ్యర్థిగా వలె యవన బిడ్డలు జీవించేటువంటి వారుగా ఉండాలి. ఒక స్త్రీ ఒక ఎస్టేర్ వలె జీవించేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. యవన బిడ్డలందరూ కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనం అతనికి 90 సంవత్సరాలు వచ్చేవాటికి కూడా ఇక్కడ ఉన్నాయండి, బబులోన్లోనే ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నెబుకద్నెజరు దగ్గర నుంచి కోరేష్ రాజు వరకు కూడా అందరు రాజుల పరిపాలనలో కూడా ప్రధానిగా ఉన్నటువంటి వాడు. అందరు రాజులకు కూడా ఏంటంటే మంచి మంచి మరి యొక్క సలహాలు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందరు రాజులకు కూడా ఏంటంటే దర్శనం ద్వారాను కళల ద్వారాను కూడా బోధించినటువంటి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు. వాక్య స్నానము ఉదయక స్నానం చేసినటువంటి వాడు, దీని యొక్క వాక్య ప్రకారం జీవించేటువంటి వాడు, ఏ లోపము లేనటువంటి వాడు. అతను 90 సంవత్సరాల వయసులో కూడా మరి ఏంటంటే ఏ లోపం కూడా శత్రువులు కూడా కనిపెట్టినటువంటి వారుగా కనుగొన్నటువంటి వారు కారన్నమాట. శత్రువులు కూడా అతనిలో ఏ తప్పైనను కనుగొనలేకపోయిన బైబిల్ చెబుతుంది. కాబట్టి మరి ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టే మన సామర్థ్యము నేను ఉన్నతానికి తీసుకెళ్లాలంటే మనం ఏంటంటే మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులుగా కాదు, నిర్దోషులు. సైతాను మనందరినీ కూడా ఏంటంటే దేవుని యొక్క దోషులుగా చూపిస్తుంటుంది. యాజకుడు అంటే యెహోషువ మీదే, అయా నీ యాజకుడు ఈ యొక్క యెహోషువ మల్లెవస్త్రం కట్టుకున్నాడయా, మల్లెవస్త్రం కట్టుకుని సంగీతంలో ఉన్నాడయ్యా అని చెప్పేసి ఈ విధంగా ఒక యాజకుని మీద సైతాను నేరారోపణ చేస్తుందో మన మీద అంతకంటే ఎక్కువగా చేస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి మన యొక్క గుణాన్ని, మన యొక్క శీలాన్ని మనం ఏంటంటే పరిశీలించుకునేటువంటి వారుగా ఉండాలి. దానియేలు వల్ల మనకి ఏంటంటే మనకి హెచ్చరికగా ఉన్నటువంటి వాడు దానియేలు మనకి హెచ్చరికగా ఉన్నటువంటి వాడు. యేసోబు హెచ్చరికగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే రాజు యొక్క భోజనానికి ఆశించినటువంటి వారు కాదు, మరి దేవుని మీద ఆధారపడినటువంటి వారు, ప్రార్థనా పరులు, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు దినదినము కూడా హెచ్చించబడేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకనంటే వాడి యొక్క నిర్దోషత్వం అన్నమాట. సొలొమోను ఉన్నాడు, మరి ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు, దేవుని జ్ఞానం దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. జ్ఞానం ఇచ్చినప్పుడు సొలొమోను ఏం చేసుకున్నాడు, చివరికి ఏమైపోయిందండి, అన్య స్త్రీలు దేవునికి విరుద్ధముగా అన్య స్త్రీలను చేసుకొని తన యొక్క స్థితి ఏంటంటే అధోగతి పాలైపోయినటువంటిదిగా ఉందన్నమాట సొలొమోనుకి. చూడండి, హామాను కూడా పారసిక సామ్రాజ్యంలో ఉన్న హామాను కూడా అంతే, మరి ఎంతో రాజ సన్నిధిలో ఉన్నటువంటి వాడు, తెలివిగలవాడే, అన్ని చేశాడు. కానీ
దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు మీద, యూదుల మీద ఒక మరి ఒక 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 పన్నాగం పన్ని వీళ్ళందరినీ కూడా నశింప చేయాలని చెప్పేసి ఏం చేశాడండి, వాళ్ళందరిలో ముఖ్యుడైనటువంటి మరి ఆ ప్రజలందరూ కూడా నశింపజేసి ఆ మర్దకైని కూడా నశింప చేయాలని చెప్పేసి మర్దకై కొరకు ఉరికంబాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ చివరికి ఎవరు పొందుకున్నారు? హామానే పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, అతను చేసినట్టు దాన్ని అతను తీసిన గుంటలే హామాని పడినటువంటి వాడిగా ఉన్నాడు. రాజు తెలుసుకున్నాడు హామానికి ఆ హామాన్ని ఏం చేశాడు, రాణి యొక్క మాట చొప్పున హామానికి ఉరివేసినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మనం ఏంటంటే మనము బహు జాగ్రత్తగా నిర్దోషత్వం కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలన్నమాట. ఒకప్పుడు మరి అమెరికా దేశంలో ప్రెసిడెంట్ నిక్సన్ పరిపాలిస్తూ ఉన్నటువంటి నిక్సన్ ఎలక్ట్ అయ్యి మరి దేశానికి ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎంతో తన ఉన్నత స్థితిని బట్టి, తన సామర్థ్యం బట్టి అమెరికాకే ప్రెసిడెంట్ అయినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఏంటంటే ఈ రాజకీయాలు అంటే లోకల్ దేశ రాజకీయాలను బట్టి అమెరికా దేశం అంటేనే మరి అగ్రరాజ్యముగా పిలువబడేటువంటిది అనమాట. ఈ రాజ్యాన్ని చూసుకుంటున్నాడు. చుట్టుపక్కల దేశాలు కూడా వాళ్ళకి అనేక డిప్లొమసీలు ఉండేటువంటివి, అనేకమైనటువంటి రాయబారాలు ఇవన్నీ కూడా ఉంటాయి, సభలు, మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే వీటన్నింటి కూడా ఏంటంటే దేవుని సంతోషపెట్టేవి కాదని చెప్పేసి నిక్సన్ ఏంటంటే ఆ రాజకీయాలు అతను మరి సామర్థ్యం కలిగినటువంటి వాడు కాదు. కాబట్టి అతను తన గుణశీలం బట్టి అసలు ఉండలేక మరి ఏంటంటే తప్పుకున్నటువంటి వాడిగా రాజకీయాల నుండి అమెరికా రాజకీయాల నుండి తప్పుకున్నటువంటి వాడిగా ఉన్నాడు నిక్సన్. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏంటి ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం పోకులాడకూడదు అనమాట. దేవుని కొరకు పోకులాడు, వచ్చే రాబాబు దేవుని యొక్క రాజ్యం కొరకు పోకులాడు. నువ్వు రక్షణ పొందుకో, మారు మనసు పొందుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటారంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని యొక్క అంతఃపురంలో ఎవరు ఉంటారు? రాజుకు ఎంతో అంతరంగికంగా ఉన్నటువంటి వారు, రాణులు ఉండొచ్చు, ప్రధానులు ఉండొచ్చు, పరాక్రమశాలు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. కానీ అంతఃపురంలో నిలవటానికి, ఒక రాజు యొక్క అంతఃపురంలో నిలవటానికి మరి ఇన్ని క్వాలిటీస్ కలిగినటువంటి బిడ్డలు ఏర్పాటు కోరుకుంటున్నాయంటే మరి ప్రభు మరి యొక్క సన్నిధిలో ఉండాలంటే మనం ఇంకెంత నిర్దోషముగాను సామర్థ్యము కలిగినటువంటి వాడిగా ఉండాలి. మనం ఒకసారి మన హృదయాన్ని మనము పరీక్షించుకునేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని బిడ్డలమై ఉండి మన జీవితంలో దేవునితో సవ్యముగా లేనట్లయితే ఎన్నటికీ మనము వర్ధిల్లేటువంటి వారమే కావాలి. కాబట్టి దేవునితో ఉండాలి, మనం దేవుని కలిగి ఉండాలి, దేవుని యొక్క స్వభావం కలిగి ఉండాలి. దేవునితో కలిగి ఉంటే మనము ప్రతి దినదినం కూడా వర్ధిల్లేటువంటి వారిగా మనము ఉంటాము. లేవ్యకాండం చూసి చదివే దాకా మనము నిర్దోషమైన కళంకం లేనటువంటి వారందరూ కూడా మనం ఉండాలి దేవుని సన్నిధిలో. మరి ఎలా ఉండాలంటే కళంకమైన మచ్చైన ముడతైన ఉండేటువంటి వారుగా ఉండకూడదు. రెండోది చూసినట్లయితే ఇక్కడ మరి గజ్జి అయినను, కుంటేను, గుడ్డి అయిను, మరి ముక్కిడైనను మరి ఎటువంటి లోపం లేకుండా స్వచ్ఛమైనటువంటి నిర్దోషమైనటువంటి మనసు కలిగి ఉండేటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటి వారిగా దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నారు. మరి ఇలాంటివి ఉండాలంటే అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి అనమాట. మనకి ఎన్ని వరాలు ఉన్నా సరే, మనకి ఎన్నో తలాంతులు ఉంటాయి. దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇస్తాడు, ఎన్నో ఆశీర్వదిస్తాడు, ఎన్ని ఇచ్చినప్పటికీ ఎన్నో కృపలు ఇస్తాడు, మనకి కృపావరాలు ఇచ్చేటువంటి వాడు. అయినా సరే ఏంటంటే నిర్దోషత్వం లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమైపోతే అటువంటిదిగా ఉండదు. కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడు కూడా నిర్దోషమైనటువంటి హృదయం కలిగి, శుద్ధ ఉదయం కలిగి జీవించేటువంటి వారుగా మనము ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఆనాడు దానియేలు శుద్ధ హృదయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, నిర్దోషమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి రాజుకి ఇష్టడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. 10 దినం పరీక్షించినా కూడా ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి గార్డీ వాళ్ళు, సెకండ్ గాళ్ళు, వీళ్ళంతా ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ ముఖముల కంటే దానియేలు యొక్క స్నేహితుల యొక్క ముఖాలు ఏంటంటే దేవుని యొక్క మహిమతోను తేజస్సుతోను కూడా అవి వెలుగుతూ ఉన్నటువంటివిగా ఉన్నాయి. మొట్టమొదటి ఏం కావాలి మనకి క్యారెక్టర్లో? మొట్టమొదటిది నిర్దోషమైనటువంటి మనసు కావాలి, నిర్దోషమైనటువంటి మనసు. రెండవదిగా చూసినట్లయితే సౌందర్యం కలిగినటువంటి మరి యొక్క శరీరం కలిగినటువంటి వారు కావాలి, సౌందర్యం కలవారు కావాలంటే గుడ్ లుకింగ్ అనమాట. దేవుని మరి ఒక చూడండి, మన మిలిటరీలో కానీ లేకుంటే సీఎం గారు, పిఎం గారు వీళ్ళందరూ పక్కన ఉంటారంటే వాళ్ళు ఎలా ఉంటారు? అందరూ కూడా మంచి దృఢకాయులుగాను, సౌందర్యం కలిగినటువంటి వారు గాను, అన్నిట్లో మరి నేర్పరితనం కలిగినటువంటి వారు. చూడంగానే ఏంటంటే వీళ్ళు సెక్యూరిటీ గార్డ్ అండి, వీళ్ళు జెడ్ కేటగిరీ అండి, వీళ్ళు ఆయన బాడీ గార్డ్స్ అండి, మనం ఊరిని చెప్పేస్తామండి. ఇట్లా చూడగానే మనము చెప్పేసేటువంటి వారు. మంచి సౌందర్యంగా బాలు కావాలని చెప్పేసి
రాజుకు నెబుకద్నెజరు కోరుకున్నటువంటి. కానీ మన రాజు అంతరంగ సౌందర్యం చూసేవాడు. ప్రభు ఏంటంటే మనకి అంతరంగం చూసేటువంటి వాడు కదా. ఈ రాజు బాహ్య సౌందర్యం చూస్తే నెబుకద్నెజరు, మన రాజు మన ప్రభు మన యేసయ్య అంతరంగ స్వభావం చూసేటువంటి వాడు కావాలి. అంటే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి అనగా సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారం చే చూచెదరట. కాబట్టి సాధువైనటువంటి మృదువైనట్టునైనా గుణమును మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. మీకు అలంకార ఏ ఉండాలట? అంతరంగ స్వభావం అలంకారంగా ఉండాలి. రాజు కూడా అదే కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. నిర్దోషమైనటువంటి హృదయం మనసు కలిగినటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే సౌందర్యం, అంతరంగ సౌందర్యం కలిగినటువంటి రాజు బాహ్య సౌందర్యం కోరుకుంటే, మన ప్రభు ఏంటంటే అంతరంగ సౌందర్యమును కోరుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామే అలంకరించుకున్నారు. చూసారండి ఎలా ఉందో? ప్రకృతి స్త్రీలట తమ పురుషులకు తమను తామే సమర్పించుకున్నప్పంటే, స్త్రీ అంటే సంగమానికి సాదృశ్యంగా ఉంటుంది, పురుషుడు అంటే ప్రభువుకు సాదృశ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకుంటామో ఎలాగుంటామంట? మనము సౌందర్యము కలిగి ఉండేటువంటి వారుగా మనము ఉంటాం అన్నమాట. అందుకని చెప్పేసి మరి ప్రభు ఎలాంటి వాడు? నీ రాజు సాత్వికుడు గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్పేసి మనము మత్తయి సువార్త చదువుతూ ఉంటాం మేడం. ప్రభు ఎలాంటి సాత్వికుడు. ప్రభువు మన దేవుడు మన తండ్రి సాత్వికుడు అయినాడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలండి? సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. మన మనసు అంటే సాత్వికము, దీన మనసు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ సౌందర్యం అంటే ఏమీ లేదండి. సాత్వికం ఒకటి, దీన మనసు ఒకటి. అంటే రెండు కూడా ఏంటంటే తగ్గించుకున్నప్పుడు సౌందర్యం కలిగినటువంటి వారుగా ఉంటాం. ఎస్తేరు కూడా తగ్గించుకున్నటువంటిదిగా ఉంది. హేగే ఇచ్చేటువంటివి కాక ఇంకే అలంకరణ కూడా కోరుకున్నటువంటిది కాదు. ఒక దైవజనుడు రాజు సన్నిధిలో ఉన్నటువంటి వాడు అపోస్తలుడిగా హేగే ఉన్నప్పుడు, ఒక దైవజనుడిగా ఉన్నప్పుడు, ఆ దైవజను యొక్క మాట ప్రకారం ఎస్తేరు ఆ యొక్క 6 నెలల్లో కూడా సంవత్సరం అంతా కూడా ఏంటి ఆ యొక్క మాటకి లోబడి ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి నిర్దోషమైన మనసు కలిగినటువంటిది కాబట్టి ఎస్తేరు ఏంటంటే రాణిగా ఏర్పాటు చేసుకున్నటువంటిదిగా ఉందన్నమాట. ఆ సౌందర్యం కలిగి ఉంది. గుణ సౌందర్యం ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళను దేవుని దయను మనుషుల దయను కూడా వర్ధిల్లేటువంటి వారుగా ఉంటాం అన్నమాట. కాబట్టి బాలుడైన సమూయేలు కూడా ఏంటంటే బాలుడైన సమూయేలు మరి ఏలీ సన్నిధిలో ఉన్నప్పుడు, ఈ షిలోహులో ఉన్నప్పుడు ఏలీ యొక్క మాటకు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. సాత్వికమైన మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మర్యాదగా ఉన్నటువంటి వాడుగా, ఎల్లప్పుడూ యాజకునికి లోబడేటువంటి గుణం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని చెప్పేసి ఏలీ సమూయేలుని ఎంతగానో తన కుమారుల కంటే కూడా సమూయేలుని ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు అనమాట. అందుకని చెప్పింది ఆ సమూయేలు చూసినట్టు మొదటి సమూయేలు కదా 2వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, కనుక అతడు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మనుషుల దయందును దేవుని దయందును కూడా వర్ధిల్లేటువంటి వాడుగా ఉన్నాడు. నీవు నేను కూడా ఏంటంటే ఇలాంటి నిర్దోషమైన మనసు కలిగినప్పుడు, సౌందర్యమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కలిగినప్పుడు మనం మనుషుల దయందును దేవుని కూడా వర్ధిల్లేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి. జీవితాన్ని మార్చుకొని, నడవడికను మార్చుకొని, నడతను మార్చుకొని, దినదినము కూడా దేవుని మార్గంలో, రక్షణ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యం ధ్యానించుకొని నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి హృదయ సౌందర్యాన్ని ఇచ్చేటువంటి వారు, దేవునికి ఇష్టలుగా ఉంటాం, ఇష్టలుగా ఉండేటువంటి వారుగా ఉంటాం. దావీదు కూడా అంతే. మరి సౌలు చెప్పిన చోటకల్లా వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. జిల్లందరి దృష్టికి అనుకూలమైనటువంటి వాడుగా ఉన్నాడు. సౌలు ఏది చెప్తే దావీదు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని జిల్లందరి దృష్టికి కూడా ఏంటంటే అనుకూలుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి జీవితం మనకి కలిగి ఉన్నప్పుడు మరి యోసేపు వలె, దానియేలు వలె ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే మనం ఏంటంటే వర్ధిల్లేటువంటి వారుగా ఉన్నాం. అందుకని 45వ కీర్తనలో చూసినట్లయితే 10-11 వచనాల్లో చివరిగా
కీర్తన 45వ కీర్తన 45వ కీర్తన చూసినట్టు ఇక్కడ మనకి పది 11 కుమారి ఆలకించుము ఆలోచించి చెవి యొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఎవరు చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏంటంటే సమస్తాన్ని కూడా విడిచిపెట్టేటువంటి, లోక సంబంధం ప్రతి ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టేటువంటి వారుగా మనము ఉండాలని చెప్పి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నటువంటిదిగా ఉందన్నమాట. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపు. ఈ రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కూడా ఏంటి, రాజు మన సౌందర్యం చూసి, మన హృదయ సౌందర్యం చూసి, మన నడవడికను చూసి, మన మంచి ఒక క్యారెక్టర్ను చూసి ఏంటంటే మనం చూసి ఏమిటంటే ప్రభు మన సౌందర్యం కోరినటువంటి వాడుగా ఉన్నాడు. వెళ్ళగానే ఉంటారు ఇష్టమైనటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే ఏంటంటే పేరు పెట్టమని పిలుస్తారు. రండి సార్, రండి, రండి, మీరు రండి, కూర్చోండి అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ప్రభువు కూడా ఏంటంటే మన సౌందర్యం కోరిన వాడు కనుక అతనికి మనం నమస్కరించేటువంటి వారుగా ఉండాలి. 14వ వచనం చూసినట్లయితే, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చిలికత్తెలు కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషంతో వారు వచ్చుచున్నారు, రాజనగర్లో ప్రవేశించున్నారు. ఏంటంటే ఇక్కడ విచిత్రమైన వస్త్రం ఏంటంటే ఈ యొక్క సౌందర్యంతో ఉన్నటువంటి వారు, సౌందర్యం కోరుకున్నటువంటి యవనులు కానీ, యొక్క రక్షణ పొందినటువంటి వారు వీళ్ళు కానీ ఏంటంటే సౌందర్యం కోరుకున్నటువంటి అంటే వాళ్ళు ఏంటంటే శ్రమలు, విచిత్రమైన వస్త్రములు అంటాడు ఇక్కడ. అంటే పనిగల వస్త్రములను ధరించుకున్నటువంటి వారు అంటాడు. అంటే ఎవరంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? శ్రమలను పెంచుతున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. విచిత్రమైన వస్త్రం అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నటువంటి అనమాట. యాకోబు కూడా తండ్రి ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడు? యోసేపుకి విచిత్రమైనటువంటి అంగీని కుట్టించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి దాన్ని బట్టి అన్నలకు ఏమైపోయిందండి, వాళ్ళకి అసూయ కలిగినటువంటిదిగా ఉంది. అలాగా శ్రమలు దాటుకొని మనం ఏంటంటే శ్రమలు సహించువాడు ధన్యుడు. ఎప్పుడైతే మన శ్రమను సహిస్తామో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి మన సౌందర్యాన్ని, మన నిర్దోషత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన సౌందర్యాన్ని మనం కాపాడుకో. అప్పుడే మనం ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి వారుగా మనము దేవుని దయందును, మనుషుల దయందును కూడా మనం పొందినటువంటి వారుగా ఉంటాం. ఆ దయలోకి ఉన్నటువంటి వారుగా ఉంటాం. చూడండి, యోసేపు, దానియేలు, యేసు కూడా ఎన్నో శ్రమలు పడినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు ఎన్నో శ్రమలు పడినటువంటి వాడుగా ఉన్నాడు. దానియేలు ఎన్నో శ్రమలు పడినటువంటి వాడుగా ఉన్నాడు. యోసేపు కూడా అంతకంటే ఎక్కువ శ్రమలు పడినటువంటి వాడుగా ఉన్నాడు. అయినా సరే వాళ్ళు ఏంటంటే సింహముల వంటి మనుషులను ఎదుర్కొన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా అన్ని శ్రమలు కూడా తప్పించుకొని దేవునికి ఇష్టలుగా, దేవుని సౌందర్యం కలిగినటువంటి వారుగా. అందుకని చెప్పేసి ఈ దేవుడు ఏమంటాడండి, దానియేలు నీవు బహుప్రియుడవు. చూడండి, ఆ సౌందర్యం బట్టి, ఆ యొక్క మంచితనాన్ని బట్టి, ఆ నిర్దోషత్వాన్ని బట్టి అన్ని విషయాల్లో కూడా ఏంటంటే దానియేలును దేవుడు ప్రేమించినటువంటి వాడుగా, రాజు ప్రేమించినటువంటి వాడుగా, అంతకంటే ఎక్కువగా మన ప్రభు ప్రేమించినటువంటి వాడుగా. కాబట్టి ఆ యొక్క బబులోను చెరలో ఉన్న కాలం అంతా కూడా దానియేలు నిర్దోషత్వం కలిగినటువంటి వాడు. ఎవరికి కూడా అతని మీద నేరం మోపినటువంటి వారు కాదు. ఈగిన వాళ్ళ శత్రువులే దానియేలుపై నేరము కనుగొనలేకపోయినటువంటి వారు. అలాంటి జీవితం మనకు కలిగి ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలమై ఉన్నాం. మనం ప్రభు యొక్క కల్వర రక్తంలో కడగబడినటువంటి వారు, మనం దేవునికి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. ఆకాశమునకు భూమికి పునాది వేయబడక ముందే నిన్ను ఎరిగినటువంటి దేవుడు, పిండముగా రూపింపబడక ముందు నిన్ను ఎరిగినటువంటి దేవుడు, నిన్ను తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక ముందే నిన్ను ప్రభువు నిన్ను ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యం వింటున్నామంటే మనము దేవుని ఇచ్చినటువంటి మనకి గొప్ప అవకాశం ఇది. మనం మారాలి, మా పాపాలను ఒప్పుకోవాలి, మనం దేవుని సన్నిధిలో రక్షణ పొందుకోవాలి, దేవుని పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో మన జీవితం, పాత జీవితం ఎలా ఉందో ఇవన్నీ విడిచేసి కూడా ఈ కలవర దినాల్లో, ఈ కరోనా దినాల్లో మనం ఎట్లా అంటే దేవునికి మనం హృదయాన్ని మనం సమర్పించుకొని దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి వారుగా ఉండాలి. ఒకనొక దినాన నీవు దేవుని యొక్క అంతఃపురంలో, రాజ్యగృహంలో, దేవుని యొక్క సియోనులో సియోను ఇట్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క గృహంలో మనం ఉండేటువంటి వారికి మనము ఉంటాం. కాబట్టి
మనం పరీక్షించుకొని ఎప్పుడు కూడా మనం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని ఇచ్చేటువంటి రక్షణ మనం కాపాడుకొని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము 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 దేవ, పరిశుద్ర సకల జీవులకు కారణభూత పరలోకపు తండ్రి, జీవం గల దేవా, నీకే వందనములు స్తోత్రము నాయన ప్రభా. అయ్యా, ఎన్ని శ్రమల్లో ఎన్ని శ్రమలో ఉన్నటువంటి దానియేలును ప్రభా మీరు ఆదరించిన ఆయన ప్రభా, అయ్యా రాజు సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి కూడా వందనం చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ దిక్కునున్న ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ సహవాసంలో ఉన్నా సరే ప్రభా, వాళ్ళందరినీ కూడా అన్యులందరూ కూడా విడిచిపెట్టేసిన ఆయన ప్రభా. అయ్యా నాయన ప్రభా, వాళ్ళ స్నేహితులందరూ అందరూ కలిసిన ఆయన ప్రభా ఈ సన్నిధిలో ప్రార్థించుకునేటువంటి బిడ్డలు నాయన ప్రభా. అయ్యా, రోజుకు ముమ్మారు ప్రార్థించేసినటువంటి వారు నాయన ప్రభా, వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా, ఈ వర్తమానమైనటువంటి ప్రజలందరూ కూడా నాయన ప్రభా, వీళ్ళందరూ కూడా ప్రభా మీరే నాయన జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా పశ్చాత్తాప హృదయం కలుగు చేయండి తండ్రి ప్రభా, నిర్దోషమైనటువంటి మనసు కలుగు చేయండి ప్రభా. అయ్యా, మీ బిడ్డలుగా ఉండడానికి ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ కలువ రక్తంలో మమ్మల్ని కడగండి తండ్రి ప్రభా, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి తండ్రి ప్రభా. నీకే వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంతో మంది కూడా నాయన కరోనా బాధలు నాయన ప్రభా ఈ యొక్క ఆలయానికి రాలేకపోతున్నారు నాయన ప్రభా. అయ్యో నాయన ప్రభా, అయా నాయన ప్రభా, ఈ వాతావరణం కూడా అననుకూలంగా ఉన్న తండ్రి ప్రభా, అన్ని కూడా నాయన సంపూర్ణంగా మార్చి తండ్రి ప్రభా. త్వరలో నీ సన్నిధికి వచ్చిన ఆయన ప్రభా, మేమందరం కూడా నాయన ప్రభా నీ సన్నిధిలో సంతోషంతో నాయన ప్రభా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా యెరూషలేము దేవాలయంకి వచ్చిన ఆయన ప్రభా పర్ణశాల పండుగలు చేసుకున్నారు. అయా నాయన ప్రభా, విధంగా నాయన ప్రభా మేమందరం కూడా నాయన ప్రభా అయా అలాంటి సంతోషకరమైనటువంటి శుభకరమైనటువంటి నా దినాల మేములో ఆయా పొందుకునే విధంగా నాయన ప్రభా అందరం కూడా నాయన ప్రభా ఈ బంధకం నుంచి విడిపించిన ఆయన ప్రభా మీ సన్నిధిలో నిలబెట్టుకోండి తండ్రి. మీకు వందనములు. అయా మనం దీవించండి, వీళ్ళందరినీ కూడా దీవించండి తండ్రి. అయా నాయన ప్రభా, వాళ్ళందరూ కూడా నాయన ప్రభా ఎంతో మంది బాధపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఆహారలేమిలో ఉన్నటువంటి వారు నాయన ప్రభా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు నాయన ప్రభా, వాళ్ళందరినీ కూడా నాయన ప్రభు ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభా మీ యొక్క వాక్కుల ద్వారా బలపరి స్థిరపరిచిన ఆయన ప్రభా మీ నాకు మహిమ గంధ ప్రభావం పొందండి ప్రభా. ప్రతి ఆ దైవజనులు చేసినట్టు సేవలందరినీ కూడా దీవించండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఎంతో మంది కూడా నాయన ప్రభా, ఎంతో మంది కూడా బిడ్డలు నాయన ప్రభా మందిరములు అయ్యా నాయన ప్రభా మూసివేయబడిన ఆయన ప్రభా, మందిరంలో వెళ్ళలేక నాయన ప్రభా అయ్యా ఎంతో మంది దైవజనులు బాధపడుతూ ఉన్నటువంటి వారు నాయన ప్రభా, వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ నామాన్ని ప్రార్థించే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని మిండైన దీవెనతున్నాయన ప్రభా, ఆశీర్వాదం నింపింది ఆయన ప్రభా. శాంతి సమాధానం దయచేసి ప్రభా ఈ నామకి మహిమ గంత ప్రభావం పొందగలరు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ఉండాలి.